సీఎం విజయ్ స్పీచ్ పైన స్టాలిన్ ఫైర్ అయ్యారు. మొదట ప్రసంగంలోనే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, ప్రభుత్వం అప్పుల్లో ఉంది అంటూ విజయ్ చేసిన ఆ మాటలకి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో తను అకౌంట్లో ఒక పోస్టును పెట్టారు విజయ్ని ఉద్దేశించి. డబ్బుల గురించి మాట్లాడుతూనే విజయ్నికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. మొత్తం మీద చాలా సర్కాస్టిక్గా ఉంది ఆ పోస్ట్ కూడా. ఒక్కసారి మొదటగా విజయ్ ఏం మాట్లాడాడు రాష్ట్రానికి సంబంధించిన అప్పుల గురించి ఒకసారి విజయ్ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. இன்னைக்கு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இருக்கிற அந்த நிலைமையை பற்றி நான் உங்ககிட்ட நான் சொல்லணும். கிட்டத்தட்ட 10 லட்சம் கோடிக்கு மேலே கடன் வாங்கி வச்சுட்டு போயிருக்கிற இன்னைக்கு அந்த தமிழ்நாடு அரசு இருக்கிறப்போ, கஜானாவை சுத்தமா தொடச்சி வலிச்சு வச்சுட்டு போயிருக்கிறப்போ, தூக்க முடியாத சுமையை ஏத்தி வச்சுட்டு போயிருக்கிறப்போ, அப்படிப்பட்ட ஒரு நிலைமையில தான் இந்த பொறுப்பை நம்ம கையில் எடுத்திருக்கிறோம். உடனே நீங்க நினைக்கலாம், என்னடா இவர் ஏதோ பொறி வச்சு பேசுறாரா அப்படின்ட்டு. அப்படியெல்லாம் எதுவுமே கிடையாது. உள்ள போய் பார்த்தா தான் தெரியும் எது எந்த நிலைமையில இருக்குன்னு, என்ன இருக்கு என்ன இல்லை, எது எந்த நிலைமையில இருக்கு எது எந்த நிலைமையில இல்லை. ஸோ அதையெல்லாம் பார்த்துட்டு உங்களுக்கு ஒரு வெள்ளை அறிக்கையா அதை வெளியிடணும்னு நான் நினைக்கிறேன். ஒரு டிரான்ஸ்பரண்டான ஒரு கவர்மெண்டா, அதாவது இன்னைக்கு நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் இந்த நிலைமையில தான் இருக்கு அப்படின்றத உங்ககிட்ட சொல்லிட்டு ஐ ஜஸ்ட் வாண்ட் டு டேக் இட் ஃபார்வர்ட் ஃப்ரம் தேர். அதை தான் நான் முதல்ல செய்யணும்னு நினைக்கிறேன். தமிழ்நாட்டை பொறுத்த வரைக்கும் இப்போ யாரையாவது போய் ஏதாவது சந்திக்கணும் அப்படின்னா இந்த மூஞ்ச மூடிக்கிட்டு போய் சந்திக்கிறதோ, என்ன இந்த மறைமுகமா உங்களுக்கு தெரியாம போய் சந்திக்கிறதோ அப்படியெல்லாம் நான் செய்ய மாட்டேன். எதுவா இருந்தாலும் வெளிப்படையாக ஒளிவு மறைவு இல்லாம தான் நான் செய்வேன். இவ்வளவு பெரிய ஒரு பொறுப்பை என் கையில கொடுத்துருக்கிறீங்க, அதே நேரத்தில் எனக்கு கொஞ்சம் அவகாசமும் நீங்க கொடுக்கணும்னு நான் ரிக்வெஸ்ட் பண்ணி கேட்டுக்கிறேன். நான் சொன்னதையெல்லாம் படிப்படியா நிறைவேற்ற நான் ட்ரை பண்ணுவேன், நிறைவேற்றுவேன். அதே நேரத்தில் எனக்கு கொஞ்சம் அவகாசம் கொடுத்தீங்கன்னா எனக்கு கொஞ்சம் உதவியாகவும் ஒத்துழைப்பாகவும் இருக்கும். இது உங்களுடைய ஆட்சி. இன்னைக்கு విజయ్ మాట్లాడుతూ తన స్పీచ్లో గత ప్రభుత్వాల గురించి ఆయన మెన్షన్ చేసే ప్రయత్నం చేశాడు చాలా క్లియర్గా. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుని మిగిలిచ్చింది తమిళనాడుకు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. అలాగే ఏదైనా కూడా నేను ప్రజలకి ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా, ఒక గవర్నెన్స్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా, ప్రజలకు అలాంటి పాలన ఇద్దాం అనుకుంటున్నా అన్న మాటని విజయ్ చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే దాంతోపాటు ఏం చేయాలనుకున్నా, వీళ్ళకి ప్రజలకు సేవ చేయాలనుకున్నా, ఏదైనా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ముందుకు తీసుకొస్తానంటూ ఇటు విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. ఆయన మాట్లాడిన మాటలకి ఇటు స్టాలిన్ ఇమీడియట్గా స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఒక పోస్ట్ని పెట్టారు. ఒకసారి ఆ పోస్ట్ను కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం ఆ పోస్ట్లో చూడొచ్చు. స్టాలిన్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏమని. I extend my heartfelt congratulations to the Honorable Chief Minister of Tamil Nadu, Actor Vijay. సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్కి నేను కంగ్రాచులేషన్స్, అలాగే కంగ్రాచులేషన్స్ని చెప్తున్నాను. హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటూ మొత్తానికైతే స్టాలిన్ మాజీ సీఎంని ఉద్దేశించి ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఏమంటున్నారంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో చాలా క్లియర్గా, లీడర్స్ ఆఫ్ విక్టోరియస్ టీవీకే పార్టీ అపాన్ అజ్యూమింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీరు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. అలాగే ఐ ఆల్సో వెల్కమ్ ద అనౌన్స్మెంట్స్ యూ హ్యావ్ సైన్డ్ ఇమీడియట్లీ అపాన్ టేకింగ్ ఆఫీస్. మీరు పదవిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా సంతకం పెట్టిన ఆ పాలసీలు, ఆ గవర్నమెంట్ స్కీమ్స్కి, అనౌన్స్మెంట్కి అన్నిటికీ కూడా ఖచ్చితంగా నేను వెల్కమ్ చేస్తున్నాను, స్వాగతిస్తున్నాను వాటన్నిటికీ అంటూ స్టాలిన్ అన్నారు. మరి థర్డ్ పారాగ్రాఫ్లో ఆయన చాలా క్లియర్గా, డోంట్ స్టార్ట్ సేయింగ్ రైట్ అవే దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఇట్, వాట్స్ నీడెడ్ ఈస్ ద విల్ టు గివ్ ఇట్ టు ద పీపుల్ అండ్ ద ఎబిలిటీ టు గవర్న్. సో నువ్వు మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటూ ప్రజలకు చెప్తున్నావు, అది సరైంది కాదు. అసలు ప్రజలకి కావాల్సింది ఏంటంటే ప్రజల్ని పాలించే ఆ దమ్ము ఉండాలి. డబ్బుల గురించి మాట్లాడకు. అయినా గడిచిన 5 సంవత్సరాలు
4th paragraphలో చాలా క్లియర్గా ఫర్ 5 years we implemented countless welfare schemes for the people. Despite grappling the numerous issues like COVID and floods and as well as the neglect from the Union BJP government. ఆయన 4th paragraphలో చాలా క్లియర్గా ఏమంటున్నారంటే 5 సంవత్సరాలు మేము తమిళనాడు ప్రజలని పాలించాము. ఈ 5 సంవత్సరాలలో కోవిడ్ లాంటి ఇష్యూస్ వచ్చాయి, వరదలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వము తమిళనాడు ప్రజలని, తమిళనాడు ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు. ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మేము ప్రజలకి సంక్షేమ పథకాలను, వెల్ఫేర్ స్కీమ్స్ని మేము ప్రొవైడ్ చేశామంటూ మాట్లాడుకొచ్చారు. మరోపక్కన 5th paragraphలో యూ యువర్ సెల్ఫ్ మెన్షన్డ్ ఇన్ యువర్ వెరీ ఫస్ట్ స్పీచ్ the accusation that the previous government left behind a debt of 10 lakh crore rupees. నువ్వు నీ ఫస్ట్ స్పీచ్లోనే మాట్లాడుతూ చాలా క్లియర్గా గత ప్రభుత్వము దాదాపు 10 లక్షల కోట్ల అప్పుని మిగిలిచ్చింది, ప్రస్తుతానికి ఖజానా ఖాళీగా ఉంది అంటూ నువ్వు మాట్లాడుతున్నావు చూడు. అలాగే ద డెట్ లెవెల్ ఆఫ్ తమిళనాడు ఈజ్ విత్ ఇన్ ద పర్మిటెడ్ లిమిట్స్. మొత్తానికైతే తమిళనాడు ప్రభుత్వానికి ఏదైతే ఒక క్రెడిబిలిటీ ఉందో, తమిళనాడు ప్రభుత్వం అప్పు చేయడానికి ఏదైతే సామర్థ్యం ఉందో, ఒక లిమిట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏదో ఒక లిమిట్ని తీసుకొచ్చిందో ఆ లిమిట్లోనే ఆ అప్పులు ఉన్నాయి అంటూ స్టాలిన్ చెప్తున్నాడు. ఆ 10 లక్షల కోట్లు ఆ లిమిట్లో ఉన్న అప్పులే. నువ్వు చెప్పినట్టు మేమేదో ప్రభుత్వాన్ని, ప్రజల్ని అప్పుల్లో ముంచేసాం అన్నది సరైన విషయం కాదు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. మరో పక్కన we clearly explained the financial position of the Tamil Nadu government in the February budget itself. 2026 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సెషన్స్లో మేము చాలా క్లియర్గా తమిళనాడు గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని చాలా క్లుప్తంగా చెప్పాము. నీకు ఆ విషయం తెలియదా? ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ దాట్ యూ గేవ్ వేరియస్ ప్రామిసెస్ టు ద పీపుల్. ఆ బడ్జెట్లో మేము మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏం చేయగలుగుతామని ఆ బడ్జెట్లో చాలా క్లియర్గా మేము మెన్షన్ చేశాము. మరి నీకు ఆ విషయాలు తెలియకుండానే నువ్వు ప్రజలకి ప్రామిసెస్ చేసావా? ప్రజలకి పాలసీలు కానీ స్కీమ్స్ గురించి ప్రామిసెస్ చేసావా? ప్రభుత్వం దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో నీకు తెలియదా? అలాగే డోంట్ డిసీవ్ ద పీపుల్ హూ ఓటెడ్ ఫర్ యూ అగైన్ అండ్ ట్రై టు డైవర్ట్ ద ఇష్యూ. ఖజానా ఖాళీగా ఉందని నువ్వు చేసిన ప్రమాణాలు, నువ్వు చేసిన పాలసీస్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయకు, ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేయకు అంటూ విజయ్ని చాలా క్లియర్గా స్టాలిన్ క్వశ్చన్ చేస్తున్నారు. మరోపక్కన యూ లాస్ట్ పారాగ్రాఫ్, యూ హూ కేమ్ టు పవర్ సేయింగ్ ఐ విల్ ఓన్లీ గివ్ ప్రామిసెస్ దట్ ఆర్ ప్రాక్టికల్లీ ఫిజిబుల్. నువ్వు ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ముందు, ఎలక్షన్లు గెలిచే ముందు చాలా క్లియర్గా ప్రజలకు ఏం చెప్పావు? నేను ఖచ్చితంగా ఈ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తాను, అంటే ఈ స్కీమ్స్ని ఖచ్చితంగా ప్రజలకి ఇస్తాను అని, నేను ఇవ్వగలిగే స్కీమ్స్ని మాత్రమే నేను ప్రజలకి ఇప్పటిదాకా నా పార్టీ తరఫున మాట్లాడాను, ఖచ్చితంగా అవి నెరవేరుస్తాను అని నువ్వు చెప్పి పవర్లోకి వచ్చావు కదా ఇప్పుడు. సో ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వెంటనే డబ్బులు లేవన్న మాటలు మాట్లాడడం సరైనది కాదు. ఐ బిలీవ్ దాట్ జస్ట్ లైక్ అస్ యూ టూ విల్ ష్యూర్లీ లెర్న్ soon the nuances of how to fulfill the promises made to the people. లాస్ట్ పారాగ్రాఫ్లో సర్కాస్టిక్గా ఒక మాట చెప్పే ప్రయత్నం చేశాడు, చాలా సర్కాస్టిక్గా. ఐ బిలీవ్ దట్ జస్ట్ లైక్ అస్, మాలాగా అంటే డిఎంకే ఈ 2 పార్టీలను ఉద్దేశించి, రాజకీయ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. మాలాగా నువ్వు కూడా ప్రామిసెస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో యూ విల్ ఆల్సో లెర్న్ సూన్ ద నాన్సెన్స్. ప్రామిసెస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో అది నువ్వు నేర్చుకుంటావు తొందరలోనే అంటూ, అంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడుగానే మారిపోతావు రానున్న కొన్ని రోజుల్లోనే అంటూ చాలా సర్కాస్టిక్గా చెప్పారు. దాంతోపాటు అలాంగ్ విత్ ద పీపుల్ హూ ఓటెడ్ ఫర్ యూ ఐ టు ఎక్స్పెక్ట్ ద సేమ్. నీకు ఓటేసిన ప్రజలు ఎలా అయితే నమ్మకంగా ఉన్నారో నువ్వు అవన్నీ నెరవేరుస్తావని నేను కూడా ఆశిస్తున్నాను అంటూ కూడా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు. మరోపక్కన వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ ఫర్ ద గ్రోత్ జర్నీ ఆఫ్ తమిళనాడు టు కంటిన్యూ అండర్ యువర్ రూల్. నీ ప్రభుత్వంలో, నీ పాలనలో తమిళనాడు ఇంకా గ్రో అవ్వాలి, ఆ గ్రోత్ జర్నీని నేను కూడా చూడాలనుకుంటున్నాను, బెస్ట్ విషెస్ అంటూ మొత్తం మీద స్టాలిన్ చురుకులు అంటించే ప్రయత్నం చేశాడు. విజయ్ మాట్లాడిన మాటలకి ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు, చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? తమిళనాడు ప్రజలు నిన్ను నమ్మారు, నీకు ఓటు వేశారు, నువ్వు పథకాలన్నీ నేను ఇచ్చే పథకాల గురించే మాట్లాడతాను కానీ ఉత్తమ మాటలు చెప్పను అంటూ నువ్వు ప్రజలకి ఏదైతే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఫామ్ చేసావో ప్రస్తుతానికి వాటిని నువ్వు నెరవేరుస్తావని నేను కూడా ఆశిస్తున్నాను.
ఎట్ ద సేమ్ టైం ప్రజలకి ప్రామిసెస్ చేసి వాటిని మేమందరం అంటే గత ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు స్టాలిన్ చాలా క్లియర్గా. డిఎంకే ఈ రెండు పార్టీలను ఉద్దేశించి ఏమంటున్నాడు, మేము ఎలా అయితే ప్రభుత్వం ప్రజలకి వాళ్ళ ప్రామిసెస్ని ఎలాగైతే తిరిగిచ్చే ప్రయత్నం చేశామో నువ్వు అలానే చేస్తావు. యుల్ ఆల్సో లెర్న్ ద నౌన్సెస్, యుల్ ఆల్సో లెర్న్ అంటే నువ్వు నేర్చుకుంటావు ఎలా చేయాలనేది అంటూ చాలా సర్కాస్టిక్గా, అంటే రాజకీయం నీకు తెలియదు ఇంకా, నువ్వు ఇప్పుడే దిగేవు కదా అన్నట్టు ఒక చిన్న బిగినర్స్కి చెప్పినట్టు స్టాలిన్ మాట్లాడుతున్నాడు సర్కాస్టిక్గా. సో ఓవరాల్గా విజయ్ మాత్రం చాలా అగ్రెసివ్గా తను స్పీచ్లో తమిళనాడు ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ 10 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది, నేను ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని ప్రజలకు అందిస్తాను, అందుకే ముందుగానే ప్రజలకు చెప్తున్నాను చాలా క్లియర్గా 10 లక్షల కోట్ల అప్పు ఉంది, కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ వివరాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అంటూ ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడిన మాటలకి స్టాలిన్ మాత్రం ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్, ఒక లీడర్, ఎలా అయితే ఒక గవర్నమెంట్ రన్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్తోని మాలాగా నువ్వు కూడా మారిపోతావు కొన్ని రోజులనే అంటూ సర్కాస్టిక్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా మాటల యుద్ధం అయితే మొదలైపోయింది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఈ విషయంలో స్టాలిన్ అన్న మాటలని ఇటు విజయ్ అన్న మాటలు, ఈ రెండింటి మధ్య మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? విజయ్ అన్న మాటల్ని సపోర్ట్ చేస్తారా? ప్రభుత్వాన్ని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ని మీ అందరికి ఇస్తానంటూ ఆయన మాట్లాడుతున్నాడు. మరోపక్క ఎలక్షన్ కంటే ముందు చాలా ప్రామిసెస్ ప్రజలకు చేశాడు. ఆ ప్రామిసెస్ నేను నెరవేర్చే ప్రామిసెస్ని మాత్రమే నేను ప్రజలకు చేస్తాను అంటూ ఆయన ఎలక్షన్స్ ముందు మాట్లాడాడు.